ఇప్పుడున్న చికెన్ రేట్స్ చూసాక దమ్ బిర్యానీ చేసుకోవాలన్న ఆలోచన కూడా పోయింది. అలా అని చెప్పి క్రేవింగ్స్‌ని మాత్రం అస్సలు కంట్రోల్ చేయొద్దు. ఎందుకంటే చికెన్ బిర్యానీని బీట్ చేసేలాంటి ఒక డిష్ అయితే నేను చూపిస్తున్నాను. పొటాటో దమ్ బిర్యానీ. అది కూడా నార్మల్ పొటాటోస్ తోటి కాకుండా బేబీ పొటాటోస్ ఉంటాయి కదా! వాటితోటైతే ఈరోజు మనం అదిరిపోయే దమ్ బిర్యానీనైతే ప్రిపేర్ చేసుకుందాము. ప్రాసెస్ మొత్తం కూడా చికెన్ బిర్యానీకి సిమిలర్‌గానే ఉంటుంది. బట్ చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిన్‌గా బిర్యానీకి కావాల్సింది బ్రౌన్ ఆనియన్స్ కదా! వాటినైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా బేబీ పొటాటోస్‌ని అయితే తీసుకోవాలి. ఈ పొటాటోస్ ఐడియా లేని వాళ్ళు లేదంటే ఎవరికైనా దొరకవు కదా! అలాంటప్పుడు మనం డైలీ యూజ్ చేసుకునే పెద్ద సైజ్ పొటాటోస్‌నే తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ పొటాటోస్ అన్నిటిని కూడా పీల్ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మనం దమ్ బిర్యానీ చేయడానికి సరిపోయేంతగా ఒక గిన్నెనైతే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హోల్ స్పైసెస్‌ని అయితే వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని మనం ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్‌ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా! వాటిలో సగం పక్కన పెట్టుకొని ఇంకో సగాన్నయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులోకి మనము టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకుందాం. ఈ టమాటా ప్యూరీ కోసము 2 టమాటాలను తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ ఆనియన్స్‌లోకి అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా ఆయిల్‌లో ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్‌గా చికెన్ బిర్యానీ అయితే మనము ఒకటే పాట్‌లో మ్యారినేషన్ అంతా ఫినిష్ చేసుకుంటాము. బట్ ఇది ఇక్కడ ఆలు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నాను. ఆనియన్ టమాటో పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రేవీకి సరిపోయేంత కర్డ్‌ని అయితే ఇక్కడ యాడ్ చేసుకొని కర్డ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకు కావాల్సిన గ్రేవీ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇందాక వాష్ చేసుకొని పెట్టుకున్న పొటాటోస్‌ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. పొటాటోస్‌ని ముందుగానే పీల్ మొత్తం తీసుకొని వాష్ చేసుకొని ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3-4 మెంబర్స్ సరిపోయేలాగా బిర్యానీని అయితే కుక్ చేస్తున్నాను. దాన్ని బట్టే నేను ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే నేను చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మీ టేస్ట్‌కి సరిపోయేంతగా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బేబీ పొటాటోస్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అవసరం అనిపిస్తే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. గరిటెతోటి ముట్టుకుంటే ఈ విధంగా తునిగేలాగా ఉండాలి. అంటే ఒక 70-80% కుక్ అయితే సరిపోతుంది. నాకు ఈ పొటాటోస్ కుక్ అవ్వడానికి ఒక్క 5 మినిట్స్ అయితే టైం పట్టింది. మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాను. ఈ విధంగా 70% కుక్ చేసుకుంటే రిమైనింగ్ 30% మనం దమ్ చేసుకున్నప్పుడు కుక్ అయిపోతాయి. నెక్స్ట్ అయితే ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసేసుకొని అలానే మీకు ఇష్టం ఉంటే కొంచెం చికెన్ మసాలా పౌడర్‌ని కూడా వేసుకొని ఆ స్పైసెస్ అన్నిటిని కూడా చక్కగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా కొంచెం థిక్‌గా ఉండాలి. అలా ఉంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నెక్స్ట్ అయితే గ్రేవీని ఇంకా ఆలూస్ అన్నిటిని కూడా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైనుంచి కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసేసుకొని మనము ఇందాక రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌ని కూడా ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. మనం ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకునే టైంలోనే ఇంకొక పక్కన రైస్‌ని కూడా కుక్ చేసుకుంటే ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. దీనికోసం అయితే నేను రైస్‌ని ఒక క్వాంటిటీలో తీసుకుంటే దానికి 3 రెట్ల క్వాంటిటీలో వాటర్‌ని అయితే తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిన వాటర్‌లో స్పైసెస్ కొంచెం 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్. రైస్ మొత్తం అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మనమైతే సాల్ట్‌ని ఆల్రెడీ కర్రీలో కొంచెం యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ రైస్‌కి పట్టడానికి ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటాము. వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకున్న బాస్మతి రైస్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ తోటి కూడా ఈ బిర్యానీని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్క 10 మినిట్స్ పాటు రైస్‌ని బాగా కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా పొలుగ్గా తయారవుతుంది. మనకి ఇక్కడ 70-80% రైస్ అనేది కుక్ అయితే సరిపోతుంది. మనం కొంచెం రైస్‌ని చేత్తో ముట్టుకున్నప్పుడు ఇలా విరిగిపోతే మనకి రైస్ అనేది ఉడికిపోయినట్టే. నెక్స్ట్ అయితే వాటర్‌లో నుంచి రైస్ మొత్తాన్ని కూడా సెపరేట్ చేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గ్రేవీ మీద అయితే లేయర్స్ లాగా వేసేసుకోవాలి. రైస్‌ని మరీ ఓవర్ కుక్ చేసుకోకూడదు. ఎందుకంటే దమ్ అయిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది. సో లేయర్స్ లాగా రైస్‌ని వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర,
కొంచెం పుదీనా. అలానే మనం స్టార్టింగ్‌లో సగం ఆనియన్స్‌ని పక్కకు పెట్టుకున్నాం కదా! ఆ బ్రౌన్ ఆనియన్స్ అన్నిటిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మీకిష్టం ఉంటే పైనుంచి కొంచెం నెయ్యిని కూడా వేసేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. నేనిక్కడ ఎలాంటి ఫుడ్ కలర్‌నయితే యూజ్ చేయడం లేదు. నాకిష్టం ఉండదు. మీకు కావాలి అనుకుంటే మీరు కొంచెం ఫుడ్ కలర్‌ని ఆయిల్‌లో లేదంటే వాటర్‌లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆవిరి బయటకు పోకుండా మూతతోటి కవర్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక 20-30 మినిట్స్ పాటు వదిలేసామంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్‌కి చక్కగా పట్టుకుంటాయి. ఆ తర్వాత ఈ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. దీంట్లోకి ఎలాంటి సైడ్ డిష్ లేదంటే వేరే కర్రీస్ అవసరమైతే అస్సలే ఉండదు. ఈ బిర్యానీనైతే మనము హోటల్ స్టైల్‌లో ఆనియన్ ఇంకా కీరాతోటి సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, అంతే గాయ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ సండే చికెన్‌కి బదులుగా ఇలాంటి రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.